సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమలరావుతో పాటు మొత్తం 8 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులను, నగదును, కారును స్వాధీనం చేసుకున్నామంటున్న గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఎస్పీ శ్రీనివాస్ గారు పూర్తి వివరాలు ఇవాళ వెల్లడించారు. ఎందుకు అంత అంటే చంపాలన్న అంటే ఐశ్వర్య నుంచి కూడా ప్రెజర్ ఉంది. అంటే నువ్వు మ్యారేజ్ ఆపమన్నా కూడా నువ్వు ఆపలేకపోయావు, ఇట్లాగే అయితే కూడా మనం కలవటం కష్టం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ బాగా ఎక్కువ ఉంది. కంటిన్యూస్గా 24/7 ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఇద్దరు వీడియో కాల్లో అవైలబుల్ ఉంటారు. ఈమె ఇంట్లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీడియో కాల్లో చాట్ చేస్తూనే ఉంది, వీడియో కాల్లో అవైలబుల్ ఉంది. అదేవిధంగా అతను బ్యాంకులో పనిచేస్తూ కూడా వీడియో కాల్లో అవైలబుల్ ఉంటానే ఉన్నారు. సో దాంతో ఈమె కంటిన్యూస్గా ప్రెజర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది ఎలిమినేట్ చేయకపోతే రేపు ఆషాఢ మాసం తర్వాత అయినా సరే మనం వెళ్ళిపోదాం, తర్వాత సఫారీ గ్యాంగ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంది. సార్, ఈ మేఘాలయ హనీమూన్ చాలా పోలికలు ఉన్నాయన్నారు. అంటే అక్కడ పోలికలు అనేవి మేము చెప్పలేదు, మీడియా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ కూడా డిస్కస్ చేసుకోవటం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే పెళ్లి మనకి May 18th జరిగింది, బట్ June 17th లోపే మర్డర్ అయిపోయింది. నెల రోజుల్లోపే మర్డర్ అవటం అంటే మనకి కొత్త జంటకి నెల రోజులు అనేది హనీమూన్ పీరియడ్ లాగా అంటారు కాబట్టి ఆ విధంగా నెల రోజుల్లోపు మర్డర్ అయింది కాబట్టి ఆ రెండింటిని మీడియా వాళ్ళు కూడా కంపేర్ చేయడం జరిగింది. అంటే రాజు ఏదైతే చనిపోయాడో అందులో జరిగిన మిస్టేక్స్ మేము చేయొద్దు అనుకున్నారంటే దాని మీద ఏమన్నారు సార్? అంటే ఈమె బైక్ మీద వచ్చేటప్పుడు ఈ సఫారీ గ్యాంగ్ అటాక్ చేయాలి, ఇతను తిరుమల ఏమో ఈమె ఐశ్వర్యాన్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాలి, మిగతా సఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేయాలి. సో దట్ ఇద్దరు మిస్ అయినట్లు కంప్లైంట్ అవుతుంది. ఇద్దరం ట్రేస్ గారు కాబట్టి ఏమైంది అనేది తెలియకుండా అట్లా మిస్టరీగా ఉండిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్. ఇంకా అదంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ. పూర్తి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు వెలువడతాయని చెప్పి ఎస్పీ గారు అంటున్నారు. అదేవిధంగా తిరుమలరావు ఏదైతే మేఘాలయ హత్య కేసులో ఎట్లాంటిది ప్లాన్ చేశారో ఆ ప్లాన్లో మేము ఇంకా చాలా జాగ్రత్తలు వహించాం కనుక ఎటువంటి పరిస్థితుల్లో పడము అన్న ఉద్దేశంతోనే ఈ హత్యకు పూనుకున్నారు. కాకపోతే ఏదైతే మొబైల్ ట్రాకింగ్ కానీ, సెల్ ఫోన్ కానీ, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్లో కానీ వీటన్నింటి ఆధారాలతో ఏదైతే కేసును ఛేదించగలిగాం, అదేవిధంగా మొత్తం హంతకులందరినీ అంటే అరెస్ట్ చేయగలిగామని చెప్పి ఎస్పీ వెల్లడిస్తున్నారు. వీడియోని సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. మీరిద్దరు పక్కకి వెళ్ళి ఆమె ఇటు జరుగుతుంది. అటు నుంచి సెకండ్ వన్ అతను. ఓకే, థ్యాంక్ యూ. ప్రొడ్యూస్ చేస్తాను.